రాష్ట్ర స్థాయి బాడీ బిల్డర్ రామేశ్వర ఆచార్య తొలి వర్ధంతి వేడుకలు. బాడీ బిల్డర్ క్రీడాకారులుగా ఎంతో మందిని తీర్చిదిద్ది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేసి సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన క్రీడాకారుడు మన రామేశ్వర ఆచార్యన అని బాడీ బిల్డింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ రాజారావు అన్నారు. రాష్ట్ర స్థాయి బాడీ బిల్డర్ రామేశ్వర ఆచార్య తొలి వర్ధంతి సందర్భంగా రామేశ్వర ఆచార్య ఇంటి వద్ద వారి సోదరుడు నేషనల్ బాడీ బిల్డర్ రామాచారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తొలి వర్ధంతి వేడుకలు అభిమానులు, స్నేహితుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ముందుగా రామేశ్వర ఆచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పోటీలలో రామేశ్వర ఆచార్య ప్రతిభ చాలా గొప్పదన్నారు. ఆయనకు ఈ క్రీడపై మక్కువతో ఆచారి జిమ్ ఏర్పాటు చేసి ఎంతో మంది క్రీడాకారులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత రామేశ్వర ఆచార్యకే దక్కుతుందన్నారు. ఇటువంటి క్రీడాకారుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ప్రతిభ ఎప్పుడూ చిరంజీవిగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ బాడీ బిల్డర్ క్రీడాకారుడు శివశంకర్, బాడీ బిల్డింగ్ ఇండియన్ టీమ్ కోచ్ జి ఈశ్వర్రావు, ఎం హనుమంతరావు తదితరులు పాల్గొని రామేశ్వర ఆచార్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రామేశ్వరాచార్య గారు బ్రదర్ రమణాచార్య అండి. ఈరోజు నేను ఒక రైల్వేస్లో జాబ్ సంపాదించిన నేను అచీవ్ అయిన కారణం మా అన్నయ్య గారి ద్వారా బాడీ బిల్డింగ్ చాలామంది విశాఖపట్నంలో కాదు గాజువాకలు చాలామంది తరబీదు పొందారు. అలాగే మా అన్నయ్య గారికి సీనియర్ రాజారావు గారు, ఈయన ఆధ్వర్యంలో మా అన్నయ్య గారు కూడా వెళ్ళారు. అలాగే మేము డిసిప్లిన్గా చేయడం వల్ల ఈ క్రీడ అంత పైకి వచ్చింది. ఈరోజు గాజువాకలో మేము ఒక ఆచార్య ఫిట్నెస్ జిమ్ ఫౌండర్గా అన్నయ్య నెలకొల్పి ఈరోజు చాలామంది ఆర్మీలో కానీ, నేవీలో కానీ, లోకల్ డిఫెన్స్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ చాలామంది తరఫీదు పొంది ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అన్నయ్య చాలా డిసిప్లిన్ వ్యక్తి, కానీ సడన్గా అకాల మరణం చెందారు లాస్ట్ ఇయర్. మనం ఈ సంవత్సరం వర్ధంతి చేసుకుంటున్నామంటే చాలా బాధాకరం విషయం. అలాగే వీళ్ళందరూ కూడా అన్ని సంబంధించిన అభిమానంతో వచ్చిన మనుషులంతా బాడీ బిల్డర్స్ అందరూ కూడా సీనియర్ మోస్ట్ బాడీ బిల్డర్స్. విశాఖపట్నంకి, ఆంధ్రప్రదేశ్కి ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ కొట్టిన విన్నర్స్ ఇవంతా. ఒక శంకర్ ఇండియన్ ఆర్మీ ఇంటర్నేషనల్ ప్లేయర్, ఈయన ఇంటర్నేషనల్ ప్లేయర్ జడ్జిమెంట్ కోచ్ కూడా రాజారావు గారు. అలాగే అన్నయ్య గారు ఫిల్మ్ యాక్టర్లు అందరికీ కోచరు మిస్టర్ ఈశ్వరరావు గారు. అలాగే అన్నయ్య గారు హైదరాబాద్ వచ్చారు, ఈయన కూడా. అలాగే మా బావగారు, ఈయన కూడా ఇండియన్ ఆర్మీ. తర్వాత ఎవ్రీథింగ్ అందరూ కూడా ఈరోజు ఈ వర్ధంతికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్తే అండి. ఈరోజు మా ముఖ్యుల్లో బాడీ బిల్డింగ్ ఈ క్రీడ, విశాఖపట్నం క్రీడ బాడీ బిల్డింగ్ రంగంలో ఒక ముఖ్య సభ్యుడిగా ఉండి అతను సేవలు అందించి రమేశ్వర్ ఆచార్య అన్న మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సో బాడీ బిల్డింగ్ క్రీడకి ఎన్నో సేవలు అందించారు. కోచ్గా ఆయన ఒక గ్రేట్ అథ్లీట్గా కూడా రాణించి 10 మందికి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఈ అకాల మరణాన్ని మా బాడీ బిల్డింగ్ అసోసియేషనే కాదు, మా బాడీ బిల్డర్సే కాదు, ఒక రంగం కాదు, సేవా రంగం, సోషల్ యాక్టివిటీస్ అన్ని రంగాల్లో మా రమేశ్వర్ అన్న వాళ్ళు సేవలు అందించారు. సో ఈరోజు అకాల మరణం మేము చాలా చింతిస్తున్నాం. వారి కుటుంబ వారందరికీ ప్రగాఢ సానుభూతితో ఈ ప్రథమ వర్ధంతిన ఈ హాజరు మాకు చాలా ఒక ఉన్నతిగా భావిస్తున్నాం. ఆయన మనసు శాంతి కలగాలని, అలాగే మా అసోసియేషన్ తరపు నుండి కానీ మా స్నేహపూర్వకమైన బంధం గత 40 సంవత్సరాలుగా ఉంది. మా స్నేహపూర్వక బంధం మా ఆచార్య సోదరుడికి ఎప్పుడు అండగా దండగా మా క్రీడాపరంగా ఉంటుంది. సో అన్ని విధాలుగా మేము అండదండగా ఉంటామని కూడా మా ముఖ్యులు, మా సభ్యులు. నమస్తే అండి. నా పేరు ఈశ్వర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ని అండ్ సెలబ్రిటీ వెల్నెస్ కోచ్. రామేశ్వరాచార్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన నా సమకాలికుడు. మేమిద్దరం కాంపిటీషన్స్ చేసాము ఎర్లీ 90s. సో వీ బోత్ ఆర్ ఇన్ సేమ్ స్టేజ్ అట్ 70 kgs or 65 kgs, వాట్ ఎవర్ మేబీ. ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మోర్ దెన్ అథ్లీట్. సో చాలా మంచి వ్యక్తి అండి. ఏదో నాకు ఏంటి రుణం ఉందో తెలియదు ఆయనతోని. నిన్నటి వరకు విజయవాడలో ఉన్నాను. నిన్న లాస్ట్ ఫ్లైట్కి తమ్ముడు చెప్తే ఒకసారి కలవాలని చెప్పి అందరు కలుస్తున్నారని చెప్పి వచ్చాను ఇక్కడికి.
అండ్ బిఫోర్ ఆయన చనిపోవడానికి ఒక 3 నెలల ముందు అనుకుంటా, మధ్యలో ఒక 20-30 సంవత్సరాలు మేము కలుసుకోలేదు. ఎర్లీ 90s కలిసాం. తర్వాత నేను ఆర్మీ, తర్వాత నేను వేరే దీనిలో వెళ్ళిపోయాను. ఎప్పుడో కాంపిటీషన్ దగ్గర ఎప్పుడో హాయ్ బాయ్ అనుకోవడమే. మళ్ళీ మొన్న ఏంటో దేవుడు అలా కల్పించాడు. ఒక 3 నెలల క్రితం అనుకుంటా, 3 నెలలు 4 నెలల క్రితం ఈయన చనిపోవడానికి జస్ట్ 3 నెలల ముందు బాంబేలో ఏదో కాంపిటీషన్ అవుతుంది, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. నేను వేరేదో షూటింగ్లో ఉండి నేను బాంబేలో ఉన్నాను అప్పుడు. సో వీళ్ళేదో గ్రూప్లో ఎక్కడ ఫోటో పెట్టారు, నేను చూసాను ఎక్కడున్నారంటే బాంబేలో ఉన్నాను, నేను బాంబేలో ఉన్నాను. అలా వెళ్ళి గంటలు మళ్ళీ చిన్నపిల్లల్లా అయిపోయి మాట్లాడుకున్నాం. ఎనీహౌ అండి, వండర్ఫుల్ పర్సన్. వీఆర్ ఆల్ బాడీ బిల్డర్స్ మిస్సింగ్ హిమ్. ఫ్యామిలీకి అందరికీ నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అండ్ ఆయన ఎంతకాలం అయితే మనతో ఉన్నాడో చాలా అద్భుతమైన జీవితాన్ని గడిపాడండి. దేవుడికి ఆయన అవసరం ఉండుంటే తీసుకెళ్ళాడు. సో ఓం నమః శివాయ అండి.